hello friends. Welcome to our channel PR Job Info. మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే PR Job Info ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం UCO బ్యాంక్ అప్రెంటిస్ 2024 నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి గల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే 7వ నెల 2వ తారీఖు నుంచి 7వ నెల 16వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చండి. 7వ నెల 2వ తారీఖు నుండి 7వ నెల 16వ తారీఖు వరకు మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ గురించి చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ అండ్ స్టేట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ అండ్ స్టేట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2/7/1996 అండ్ నాట్ లేటర్ దెన్ 1/7/2004. క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్గా 7వ నెల 2వ తారీఖు 1996 ముందు జన్మించి ఉండకూడదు. 7వ నెల 1వ తారీఖు 2004 తర్వాత జన్మించి ఉండకూడదు. ఇక్కడ మెన్షన్ చేసిన డేట్ల మధ్యలో అయితే జన్మించి ఉంటేనే మనం ఏజ్ క్వాలిఫై అనేది అవుతాం. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. SC/ST వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారమ్మా. అండ్ PWBD SC/ST వాళ్ళకి 15 ఇయర్స్ ఇచ్చారు. PWBD OBC వాళ్ళకి 13 ఇయర్స్ ఇచ్చారు. PWBD అదర్ క్యాస్ట్కి EWSకి 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ విడోస్, డివోర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్, వితంతువులకి, డివోర్స్ తీసుకున్న మహిళలకి, లీగల్గా భర్త నుండి సపరేట్గా ఉండి మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ కన్సెషన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్ ఫర్ EWS, 38 ఇయర్స్ ఫర్ OBC అండ్ 40 ఇయర్స్ ఆఫ్ SC/ST. 35 ఇయర్స్ అనేది EWS వాళ్ళకి, 38 ఇయర్స్ అనేది OBC వాళ్ళకి, 40 ఇయర్స్ అనేది SC/ST వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ అయితే చేస్తుండాలమ్మా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, అండ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ రెగ్యులేటరీ బాడీస్. The result of the qualification must have been declared on or before 1/7/2024 and candidate must produce mark sheet and provisional or degree candidate issued from the university or institute or college as and when required by the bank. 7వ నెల 1వ తారీఖు 2024 కల్లా మీరు డిగ్రీలో ఖచ్చితంగా క్వాలిఫై అయితే అయ్యి ఉండాలండి. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్గా మార్క్ షీట్ని అండ్ ప్రొవిజనల్ని డిగ్రీ సర్టిఫికేట్ని అప్లై చేసినప్పుడు సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటున్నారా? వెంటనే PR Job Info ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏదైనా నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే వెంటనే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.